హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుని నామ మహిమార్థమై మరలా ఈ ఉపవాస కూడికలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ కూడి వచ్చిన మీకు అందరూ ప్రభు పేరు వందనాలు, అందరికి వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అయితే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. గలతీ పత్రిక 2:20. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. వాక్యాన్ని మనం చూసినప్పుడు యోహాను భక్తుడు అంటాడు, ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు మొదట మనలను ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన దిగి వచ్చిన దేవుడు. రెండో మాట మనం చూస్తే గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటారంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు. మరెవరు? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉన్నాడు. జీవించే జీవితం నాది కాదు, ఎవరిదంట? దేవుడిది. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, నేను ఆయన యందు జీవిస్తున్నాను. అంటే ఆయన నేను ఏకమైపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నేను ఏకమైపోయాను. అంటే దేవుడు మనల్ని ముందుగా ప్రేమించాడు. ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరు ప్రేమించారు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి ముందు మనల్ని ప్రేమించారు. అంతేకాదు యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించున్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఆయన పిల్లలను ప్రేమించాడు. ఆయన ప్రేమించి ఈ లోకానికి దిగి వచ్చి ఆ ప్రేమ లోకంలో ఎలా ఉండాలో చూపించి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. మనలను ప్రేమించి మన కొరకు దిగి వచ్చి సింహాసనాన్ని విడిచి పరలోకాన్ని విడిచి కోట్ల దూతల సమూహం యొక్క స్తుతులను విడిచి ఏ యోగ్యత లేని మన కొరకై ఆయన భూమి మీదకి దిగి వచ్చి మన కొరకు కలవరి శిలువలో ప్రాణాన్ని పణంగా పెట్టి మన పాపము నుండి విడిపించి మనకు విమోచన దయచేశాడు. దేవునికి స్తోత్రం. అలా ప్రేమించి దిగి వచ్చిన దేవుడు ఒక సందర్భంలో పేతురు గారి దగ్గరకు వస్తాడు. ఆయన యేసు ప్రభువు చనిపోయి మరణించి తిరిగి లేచిన తర్వాత మూడవసారి ఆయన శిష్యుల దగ్గరకు వచ్చి ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అద్భుతమైన మాట ఇది. నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడగగా, బిడ్డలారా, ఈ రాత్రి ప్రభువు అడుగుతున్నాడు,
ప్రేమిస్తున్నారా మీరు? ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు, కానీ మనల్ని అడుగుతున్నది ఏంటో తెలుసా? మీరు నన్ను ప్రేమిస్తున్నారా? మీరు నన్ను ప్రేమిస్తే మీరు నా మాట వింటారు. మీరు నన్ను ప్రేమిస్తే నేను చెప్పింది మీరు చేస్తారు. మీరు నన్ను ప్రేమిస్తే మీరు నాకు పిల్లలై ఉంటారు. ఎవరు ప్రేమిస్తున్నారు? దేవుడు. ప్రేమిస్తున్నామని చెప్తున్నారు కానీ వాళ్ళు దేవుణ్ణి ప్రేమించట్లేదంట. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారైతే ఆయన ప్రేమ, ఆయన బీజము వారిలో కనపడుతుంది. ఆ ప్రేమ వారిలో కనపడుతుంది. నిజమే, నువ్వు ఎంతవరకు దేవుని ప్రేమిస్తున్నావు? నిజంగా దేవుని ప్రేమించేవాడైతే సీరియల్ చూసొస్తారు ప్రాంతానికి. నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళైతే సీరియల్ అవ్వదే ప్రాంతానికి రాదు చాలా మంది. ఎందుకు? వాళ్ళ ప్రేమ దేని మీద ఉంటుంది? చెప్పండి, దేని మీద? దేవుని కంటే ఎక్కువ దేని ప్రేమిస్తున్నారు? మీరు ప్రేమించట్లేదా? మీకు పొందున్నారు. చాలా మందిని చూస్తున్నామంటే మందిరం కంటే, దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు? సీరియల్ ప్రేమించేవాడు. సీరియల్ అంటే అది మాత్రం సీరియల్ అంటే అర్థం ఏంటి? క్రమం. దాన్ని మానేయకుండా చూడటమే సీరియల్. ఏ రోజు దాన్ని మిస్ అవ్వని, ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా చూసే సీరియల్ ఉంటుంది. అదే సీరియల్ చూడకుండా మందిరానికి రారు చాలా మంది. బిడ్డలారా, నీ సీరియల్ కన్నా, నీ సినిమా కన్నా, నీ లోకంలో నీకున్న సరదా కన్నా నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వరకు నీ జీవితాన్ని ధన్యకరంగా మారుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకు పేతురు దగ్గరికి వచ్చి శిష్యులు అందరూ ఉన్నారు కదా, అందరూ ఉండగా యోహాను కుమారుడు అయిన సీమోను అని ఎందుకు పిలిచాడు దేవుడు? అంటే ఇంకొక సీమోను ఉన్నాడు లేదా? చెప్పండి, ఉన్నాడా? ఉన్నాడు. అందుకనే ఎవరు కుమారుడు? యోహాను కుమారుడు అయిన సీమోను. మన సీమోను నన్ను ప్రేమిస్తున్నామంటే ఇతరులు నన్ను కాబట్టి తేడా వస్తుంది. అబ్రహాం గారి అబ్రహాం, నీ కుమారుడు తీసుకొచ్చి నాకు బలివు అంటే హాయిగా ముందు పుట్టాడు కదా. ఎవరు చెప్పడారు? ఇష్మాయిల్ తీసుకెళ్ళిపోయేవాడు దేవుడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాం, నీ ఒక్కగానొక్కడైన నీవు ప్రేమించే ఇస్సాకు. నువ్వు ప్రేమిస్తున్నావే ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు ఉన్నాడు. ఇష్మాయిల్ కాదు. చెప్పండి, ఎవరు? ఇస్సాకు. నువ్వు ప్రేమిస్తున్నా, నీకు ఒక్కగానొక్క కుమారుడైనా, నువ్వు ప్రేమించేవాడు, నువ్వు ఇష్టపడేవాడు, నువ్వు కోరుకున్నవాడు ఉన్నాడే, ఇస్సాకు. ఇస్సాకుని తీసుకుని వచ్చి మొరియా పర్వతం మీద నాకు బలి. అంతే. అది ఖచ్చితంగా అడుగుతాడు దేవుడు. ఖచ్చితంగా అడుగుతాడు. మొదటి రాత్రి సీరియల్ చూసి వచ్చావా విశ్వాసులారా అంటాడా? అంటే ఏం జరుగుతుంది చెప్పరే? శనివారం రాత్రి ఉపవాసం కూడా సీరియల్ చూసి వచ్చావా? పగలంతా ఉపవాసం ఉండి సీరియల్ మాత్రం ఉపవాసం లేకుండా చూసి వచ్చావా? మందిరానికి వచ్చావా? సీరియల్ చూసి ఉపవాసం ఉండి సీరియల్ చూసి మందిరానికి వస్తే నీకేమర్థం అవుతుంది? నీ లోపల ఏమనుకోవడండి? చెప్పండి, ఏంటది? నువ్వేం చూసావో అదే. కానీ అది చూడకుండా వచ్చావనుకో, నీ మనసు హృదయం ఖాళీ చేసుకుని వచ్చావనుకో, ఎంత బాగుంటుంది. నా దేవుని బిడ్డలారా, పేతురుని పిలిచి మరీ పేరు పెట్టి అడుగుతున్నాడు దేవుడు. యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా? ఎవరికంటే? వీరందరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఎందుకు ప్రభు అడుగుతున్నాడు? ఇంతమందిలో మిమ్మల్ని ఎవరినన్నా పేరు పెట్టి అన్నామనుకోండి,
ఏమన్నా నువ్వు దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావా, నువ్వు దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావా అన్నావు అనుకోండి, దేవుని ప్రేమిస్తున్నావా అన్నావు అనుకోండి, ఎలా ఉంటుంది? లోపల ఫీల్ అయిపోయి ఎంతమందిలో ఎందుకు నన్ను పేరు పెట్టి యేసు ప్రభువును నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా అడుగుతున్నాడు. కారణం ఏంటప్ప? పక్కన వాళ్ళు అనుకుంటారు ఏదో మొత్తం మీద ఏదో తేడా ఉంది, లేకపోతే ఎంతమందిలో అయ్యారు ఒక్కదాన్ని ఏంటంటాడు. మనసును నొచ్చుకొని పేతురు గారు వ్యసనపడి బాధపడి ఇంటికెళ్ళి అన్నం కూడా తినకుండా ఏమి తినకుండా మనసు మీద పడుకొని కుమిలి ఏడుస్తావా? పేతురు గారు ఏడ్చాడా? ఏడవలేదు. ఎందుకు పేతురు గారు అడిగాడు ప్రభు అంటే, అంతకుముందు పేతురు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అవసరమైతే నీ కొరకు నా ప్రాణమైన ఉండడానికి ఇష్టపడుతున్నాను ప్రభా అన్నాడు. అన్న తర్వాత ప్రభు ఏమన్నాడు? ఈ రాత్రే, ఎప్పుడు సమయం లేదు, ఈ రాత్రే పేతురు, ఈ రాత్రి నీవు నన్ను ఎరగనని అబద్ధం మాట్లాడుతున్నాను అని ప్రభు అనగానే పేతురు మనసులో ఆలోచన వచ్చింది. నేను అబద్ధం ఆడుతున్నా, నేను అబద్ధం ఆడుతున్నది ఇంపాసిబుల్. నేను అబద్ధం ఆడను. కానీ ప్రయాణం అయ్యాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క మజిలీ కాడ ఏమడుతున్నాడు? అబద్ధం ఆడినప్పుడల్లా వస్తుంది. ఏంటది? అప్పుడు అర్థమైంది పేతురికి, నిజమే అబద్ధం ఆడతామని ప్రభు చెప్పాడు. అబద్ధం ఆడేది ఇట్లా మనసులో వేదన పడిన పేతురును మరొకసారి ప్రభు తన పరిస్థితులు ఏంటో, తన యొక్క జీవితం ఏంటో, తన విశ్వాసం ఏంటో, తన యథార్థత ఏంటో గుర్తు చేసుకున్నాడు. పేతురు, మీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగితే అప్పుడు అంటున్నాడు పేతురు, అవును ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఏంటమన్నాడప్పుడు? నువ్వు నా గొర్రెలను ఏం చేయమన్నాడు? నా గొర్రె పిల్లలను మేపు. రెండోసారి ఏమన్నాడు? రెండోసారి చెప్పాడు గొర్రెలను కాయి. మూడోసారి చెప్పాడు అంతేనా? దేవుడు ముమ్మారు 3 రకాలుగా మాట్లాడితే పేతురు హృదయం ఎంత ఆనందించిందో తెలుసా? ఒకప్పుడు నా బలహీనతను ఇప్పుడు నా ఎదుట పెట్టావు ప్రభా, ఏమైనా సరే ఇక నా జీవితంలో శిరస్సాధనమైనా సరే నేను మాత్రం నిన్ను గురించి అబద్ధము. ప్రేమించేవాడు, ప్రభువుని ప్రేమించేవాడు, దేవుని ప్రేమించేవాడు, దేవుని మాటకు లోబడేవారు, దేవుని మాటకు విధేయులయ్యేవారు, నిజంగా దేవుని ప్రేమించే మనసు, దేవుని ప్రేమించే ఆలోచన, దేవుని ప్రేమించే హృదయం నీలో ఉంటే ఆ ప్రేమకు నిదర్శనం ఏంటో నీలో కనపడుతుంది. నిన్ను చూసిన వాళ్ళు నిజంగా వీళ్ళ దేవుని ప్రేమించే బిడ్డలు, ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ ప్రతి విశ్వాసలో, ప్రతి విశ్వాసరాల్లో కనిపించాలి. అలాంటి ప్రేమ కలిగి నిజంగా నన్ను ప్రేమిస్తున్నావంటే అంతకుముందు నిజంగా ప్రేమించలేదనే కాదు, అంతే కదా? వీరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నామంటే అంతకుముందు ప్రేమించలేదనే కాదు. ప్రేమించినోడైతే యేసు ప్రభువును పట్టుకుని తీసుకున్నంటే దూరంగా ఆ చెట్టు చాట్ ఆ గోడ చాట్ నుండి ఎవరు చూస్తున్నాడు? మొత్తం మీద అందరూ పారిపోయినా పేతురు మాత్రం
యేసు ప్రభువును దూరంగా వెంబడించినని వాక్యం రాయబడింది. దూరంగా సాటి నుండి ప్రభువును చూస్తూ ప్రభువును వెంబడిస్తూనే ఉన్నాడు. అలాంటి వ్యక్తిని మరలా ప్రభు అంటాడు, నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నావంటే, అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నా. దేవుని బిడ్డలారా, గడిచిన 2024 సంవత్సరం ఎంతగా దేవుణ్ణి ప్రేమించామో, ఎంతగా ప్రేమించలేదో, ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మరలా సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఆయన సన్నిధిలో మనం కూర్చోబెడితే నువ్వు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావో ఈ రాత్రి ఒకసారి మనసులో ఆలోచన చేసుకో. గడిచిన సంవత్సరంలో దేవుని ఎంతగా ప్రేమించావో, దేవునికి ఎంతగా దూరం అయిపోయావు. కానీ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, బిడ్డ ఈ రాత్రి నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? మందిరంలో ఉన్న వారందరికంటే ఒకరినొకరు ప్రభు అడుగుతున్నాడు ఈ రాత్రి నాతో సహా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా వీరికంటే ఎక్కువగా అని ప్రభు అడుగుతున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. నిజమే ప్రభా, నా కుటుంబంలో నా బిడ్డల కంటే, నా భర్త కంటే, నా భార్య కంటే, నా తల్లిదండ్రుల కంటే, నా అన్నదమ్ముల కంటే, నా అక్క చెల్లెల కంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా. నా కుటుంబంలో నాకు కలిగిన వాళ్ళన్నిటికంటే, నాకున్న ఆస్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏది ఉన్నా, వెండి బంగారం ఉన్నా, ఆస్తులు ఉన్న, ఐశ్వర్యం ఉన్నా, ధనం ఉన్న, సంపద ఉన్న, హోదా ఉన్న, ఏది ఉన్నా వీటన్నిటికంటే మించి నేను నిన్ను ప్రేమిస్తున్నా. స్తోత్రం చెప్పండి. నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి ఈ నూతన సంవత్సరంలో ప్రభా, గత సంవత్సరంలో ప్రేమించలేని దినాలు ఎన్నో ఉన్నాయి, లోబడలేని దినాలు ఎన్నో ఉన్నాయి, మాట వినని దినాలు ఎన్నో ఉన్నాయి, మీ సన్నిధికి రాని దినాలు ఎన్నో ఉన్నాయి, మీ కృపకు దూరమైన దినాలు ఉన్నాయి. ఈ 2025 సంవత్సరాన్ని ఎందుకు నాకు దయాకిరీటముగా ఇచ్చి నా దినాలు పొడిగించి సంవత్సరాన్ని నాకు ఇచ్చే ప్రభా, ఈ సంవత్సరము నీ మాట వింటాను. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి మనం? ఎవరి మాట చెప్పనానండి? యేసయ్యా అనండి, దగ్గరగా రండి, ఇంకా దగ్గరగా రండి, నీ మాట వింటానయ్యా. అందరూ అన్నారా? నీ మాట వింటాను బ్రహ్మా, నీ మాట వింటాను, నిన్ను ప్రేమిస్తాను బ్రహ్మా. నీకంటే ఎక్కువ ఈ సంవత్సరం నేను దేనిని ప్రేమించు. బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఎక్కువగా యేసయ్యను గారిని ప్రేమించామనుకో, యేసు ప్రేమ నీలో ఉందనుకో, యేసు ప్రభువును ఎక్కువగా ప్రేమించామనుకో, ఆయన ఎక్కువగా దీవిస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు యేసు ప్రభువును ఎక్కువగా ప్రేమించామనుకో, ఆయన్ని మరి ఎక్కువగా ప్రేమిస్తాడు. అమ్మికి వస్తుంది అబ్బాయి, అమ్మికి వస్తుంది. చెప్పాలి ఏం చేయాలి మనం దేవుణ్ణి? గడిచిన సంవత్సరం ఎక్కడ ప్రభువును ప్రేమించలేకపోయామో, ఎక్కడ ప్రభు ప్రేమకు దూరం అయ్యామో, మనం ఎక్కడ ప్రభువును ప్రేమించలేకపోయామో, దేనికంటే ఎక్కువ లోకంలో ఉన్న వాటిని ప్రేమించామో దేవుని కంటే ఎక్కువగా ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఒకసారి కానీ నువ్వు ప్రభు దగ్గరకు వస్తే ఆయన చెప్తాడు, నువ్వు ఫలానప్పుడు నన్ను ప్రేమించలేదు, నాకంటే ఎక్కువ లోకాన్ని ప్రేమించావు, నాకంటే ఎక్కువ లోపల ఉన్న వాటిని ప్రేమించావు, నాకంటే ఎక్కువ బంధువులు ప్రేమించావు, ఫంక్షన్ ప్రేమించావు, నాకంటే ఎక్కువ సినిమాను ప్రేమించావు, సీరియల్ని ప్రేమించావు, నాకంటే ఎక్కువ లోపల ఉన్న వాటిని ప్రేమించావు. బిడ్డలారా, మనం మర్చిపోయినా ఆయన మర్చిపోయే దేవుడు. మనం మర్చిపోవచ్చండి, ఆయన ప్రేమించకపోయినా, ప్రేమించిన దినాలు లేకపోయినా మనం మర్చిపోతాం, కానీ దేవుడు మర్చిపోడు. ఎన్ని పర్యాయాలు ఆయన ప్రేమకు దూరం అయ్యామో ఆయన ప్రేమించకుండా, ఎన్నిసార్లు మందిరానికి రాకుండా దూరం వెళ్ళిపోయామో ఆయన ప్రేమించకుండా. బిడ్డలారా, ఆయన ప్రేమకు దూరం అయితే మన
జీవితంలో ఏం పొందుకోగలుగుతాం? ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, పేతురు అడిగిన ప్రశ్న, ఓ ఆత్మ సంబంధమైన విశ్వాసురాలుగా మన దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి, నన్ను ప్రేమిస్తున్నామా ఈ లోకంలో ఉన్న వాటికంటే ఎక్కువ? దేన్ని నువ్వు ప్రేమిస్తున్నావు? ఈ రాత్రి తీర్మానం చేసుకోవడం మంచిది. ఈ 2025 సంవత్సరం, నూతన సంవత్సరంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నాకంటే ఎక్కువ గత సంవత్సరం ఎన్నో ప్రేమించావు, నాకంటే ఎక్కువ లోకాన్ని ప్రేమించావు, ఉద్యోగాన్ని ప్రేమించావు, వ్యాపారాన్ని ప్రేమించావు, వ్యవసాయాన్ని ప్రేమించావు, సినిమాలు ప్రేమించావు, సీరియల్ని ప్రేమించావు, నీ బంధువులు కరకరంగా వెళ్ళిపోయావు, ప్రేమించావు. ఈ సంవత్సరం ప్రభు అంటున్నాడు, వాటన్నిటికంటే ఈ సంవత్సరం నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తావా? స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. ఆయన ప్రేమించేవాడు ఉదయించు సూర్యుల వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రభువును ప్రేమించేవాడు ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఈ సంవత్సరం ఆయన ప్రేమను నోసుకోవడానికి ఇష్టపడతావా? పోగొట్టుకోవడానికి ఇష్టపడతావా? నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తావో ఆయన దానికి రెట్టింపు మనల్ని ప్రేమించే దేవుడు. మనం ఒక్కడిగేస్తే ఆయన మన అనుగ్రహించగలిగిన దేవుడు. కాబట్టి పెట్టాలి, రాత్రి కాల సమయంలో నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తున్నావో పరీక్షించుకో. మూడో మాట చెప్తాను. యోహాను సువార్త 14:23. యోహాను సువార్త 14:23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. దేవునికి మహిమ కలుగును గాక. ఒకడు దేవుని ప్రేమిస్తే, దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని మాట వింటాడు. నేను దేవుని ప్రేమిస్తే దేవుని మాట వింటాను. మీరు దేవుని ప్రేమిస్తే దేవుని మాట వింటారు. దేవుని మాట వినే బిడ్డలు, దేవుని ప్రేమించే బిడ్డలు, మనకు దాన్ని దేవునికి విరోధమైన దాన్ని ప్రేమించడానికి వీళ్ళేదంతే. ఆయన ప్రేమించాలి, ఆయనకి ఇష్టమైతే మనం చేయాలి. లోకస్తులు దేవునికి ఇష్టమైన పని చేస్తారండి. లోకస్తులు దేవునికి ఇష్టమైన పని చేస్తారు. కానీ లోకం నుంచి వేరైన వాళ్ళు, క్రీస్తు ప్రేమలో ఉన్నవాడు, దేవుని ప్రేమించే బిడ్డలు లోకంలో ఉన్న వాటి జోలికి వెళ్ళరు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించరు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించరు. అబ్రహాము ఇస్సాకును బహుగా చెప్పడం చేశాడు, ప్రేమించాడు. అందుకే దేవుడు అబ్రహామును పిలిచి, నువ్వు ప్రేమించేవాడు నీకొక్కగా కుమారుడైన ఇస్సాకును తీసుకొచ్చి నాకు అందించి. పిల్లగా ఒక్కగానొక్క కుమారుడు లేక 100 సంవత్సరాల వృద్ధాప్యంలో పుట్టినవాడు ఎంత ప్రేమించుంటాడు అబ్రహాము. అలాంటి అబ్రహామును దేవుడు అంటాడు, నువ్వు ప్రేమిస్తున్నావే ఇస్సాకు అని తీసుకొచ్చి నాకు మాట మాట్లాడకుండా, వృద్ధాప్యంలో గుడారంలో ఉన్న శారముఖ మాట కూడా చెప్పకుండా, పరివారిని పిలిచి కట్టెను చీల్చి గాడిద మీద ఇష్మాయేలుకు ఇస్సాకు భుజం మీద పెట్టి, అబ్రహాము కత్తి తీసుకున్నాడు, నిప్పులు తీసుకున్నాడు, బయలుదేరి ప్రయాణం చేసి 3 దినాలు ప్రయాణం చేసి, ఈ 3 దినాలు 8 సార్లు ఇస్సాకు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. చివరికి మోరియా పర్వతం ఎక్కేటప్పుడు అడుగుతున్నాడు, తండ్రి కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, నిప్పులు ఉన్నాయి, బలికి కొలిది. మనకైతే గుండెలు పగిలిపోతాయి. ఒక బిడ్డని తీసుకెళ్ళి బలిపోవాలంటే, అయ్యా ఈ ఊర్లో కావాలి, అవసరమైతే నిన్న ఊరు పెడతారు, కానీ ఈ బిడ్డను మాత్రం బలిపోతాం. బిడ్డరా, అంతగా ప్రేమించి మనం, అంత ప్రేమ కలుగున్న మనం
చేయలేము. అందుకే దేవుడు మనల్ని అలాంటి ఏమి అడగడం. ఆ సాహసం మనం చేయలేము, అలాంటి పని మనం చేయలేము, అలాంటి ధైర్యం మన దగ్గర లేదని, అంత గొప్ప విశ్వాసం మన దగ్గర లేదని దేవుడికి తెలిసి ఆయన కొన్ని అడుగుతాడు. నా కుమార్తె, నా కంటి ఎక్కువ నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఈ సంవత్సరం ఏం ప్రేమిస్తున్నావు? నా కంటి ఎక్కువ సమయానికి మందిరానికి రాకుండా సమయాన్ని అక్కడ గడుపుతున్నావా? వాళ్ళు కూడా తెలియగలడు, ఎర్లీగానే స్టార్ట్ చేస్తారంట. వాళ్ళు కూడా ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతాయి అమ్మా? మొత్తం అనుకోండి, 6 గంటలకే. 6 గంటల నుంచి మధ్యలో ఎన్ని అవుతాయి ఎపిసోడ్స్? ఎన్నండి వచ్చేది? ఒక్కొక్కటి ఎంత టైం పడుతుంది? ఒక సీరియల్ ఎంత అవుతుందాము? అందులో కూడా ఒక 2-3 నిమిషాలు మధ్యలోనే కట్ చేసి సస్పెన్స్లో పెట్టి రేపు కోసం ఎదురు చూడమంటాడు. పెట్టారా? 6 గంటలు చూసిన తర్వాత ఇంకా టైం ఉందిగా, పాటలు పాడుతున్నారుగా, ఇంకో దాన్ని స్టార్ట్ చేసుకుని అది కూడా సగం చూసి ఇది కూడా చూసేసరికి రెడీ అయిపోతుంది టైం. అప్పుడు 10 పరుగున. అంటే దేవుని కంటే ముందు నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు? ఈ సంవత్సరం ప్రభు చెప్తున్నాడు, ఇట్లా వినండి, నువ్వు సీరియల్ ఎక్కువ ప్రేమిస్తే నువ్వు ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని పోగొట్టుకున్నట్టు. నువ్వు సినిమాలు ప్రేమించి, సీరియల్ ప్రేమించి, వాటిని ఎక్కువగా ప్రేమించి దేవుని సన్నిధికి దూరమై ఆడేం చేస్తాడు తెలుసా? సీరియల్ చూపించి ఇంకా నీ మొహం ఇంత జరిగిన తర్వాత నువ్వు గుడికేం పోతావేమో అని అంటాడు. మాని చేసకుండా పూర్తి చేసుకుని పడుకుంటాం. రేపు పొద్దున ఎట్లా ఆదివారం కదా వెళ్ళొచ్చులేదు. అని ఎంత తెలుగులో అనుకున్నారు. తెలివిగా నిన్ను మందిరానికి వెళ్ళకుండా సీరియల్ కూడా కూర్చోబెడతారు. అసలు 6 గంటలుగా దాన్ని ఆన్ చేయకుండా ఏమాత్రం ఉందిగా. ఓ తల్లి గారు ఆ టీవీ దగ్గరికి వెళ్ళకపోతే పిల్లలంతారా? వాళ్ళెల్లరూ వాళ్ళకంటే ముందు నువ్వే దాన్ని చేస్తున్నావు. ఇట్లా తల్లి పిల్లలకు నేర్పవలసిన సమయంలో నేర్పకపోతే బాధపడవలసిన సమయం వచ్చినప్పుడు వాళ్ళకి మందిరానికి తీసుకురావాల్సిన సమయంలో తీసుకురాకపోతే, వాక్యాన్ని చదివించవలసిన సమయంలో చదివించకపోతే, పాటలు పాడించవలసిన సమయంలో పాడించకపోతే నీ చేతుల్లోనే పెట్టాడు దేవుడు. నీ చేతుల్లోనే. సామెతల 31లో ఆ తల్లి తన ఇంటి వారి నడవడిని బాగుగా ఎరిగిన తల్లి, పిల్లల్ని క్రమంలో పెంచిన తల్లి, భయభక్తుల్లో పెంచిన తల్లి, ఆ పిల్లల కోసం చేతులు ఎత్తి ప్రార్థన చేసిన తల్లి. ఓ తల్లిగా నీవు కూడా ఎంతగా దేవుని ప్రేమిస్తున్నావు అంతగా దేవుని ప్రేమించు. నీ పిల్లల్ని ప్రేమించు, తప్పలేదు. దేవుని ప్రేమించు, పిల్లలను ప్రేమించు. అంతేగాని దేవుని కంటే ఎక్కువగా పిల్లలు ప్రేమించి, దేవుని కంటే ఎక్కువగా టీవీని ప్రేమించి, దేవుని కంటే ఎక్కువగా ఉద్యోగాన్ని ప్రేమించి, దేవుని కంటే ఎక్కువగా నీ 10 దినాలు ప్రేమించి, దేవుని కంటే ఎక్కువగా బంధు పక్షులు ప్రేమిస్తే ఆయన ఊరుకుంటాడా? పేతురు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ఎందుకు అడగాలి? అంతకుముందు ఏదో జరిగింది కదా, అందుకు అడుగుతున్నాడు. ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, బిడ్డలారా, గడిచిన సంవత్సరం ఎంతగా దేవుని ప్రేమించలేకుండా, ప్రేమకు దూరమై, ఆయనను ప్రేమించలేక ఆయన ప్రేమకు దూరమై ఎంతగా వేదన పడ్డావు, బాధపడ్డావు, కష్టాలు చూసావు, కన్నీళ్లు చూసావు, నిందలు చూసావు, అపనిందలు చూసావు. ఈ సంవత్సరం అవన్నీ నీకు దూరమవును గాక, యేసు నామములో దూరమవును గాక. ఈ సంవత్సరం ప్రభువుని ఎక్కువగా ప్రేమించండి, ఆయన ఎక్కువగా ప్రేమించండి, ఆయన ఎక్కువగా ప్రేమించండి.
నీకు ప్రేమగా ఉన్న దాన్ని తక్కువగా ప్రేమించు. లేకపోతే ప్రభు ఊరుకోడండి. యెరూషలేము కొరకు ప్రార్థించవలసిన వాడు, యెరూషలేము కొరకు దర్శనం కలిగిన వాడు ఆత్మవశుడై ఏనాడో వేల సంవత్సరాలు చనిపోయిన లోయలో తీసుకెళ్లి అష్ట పంజరాల మధ్యలో నిలబెట్టి అడుగుతున్నాడు దేవుడు, యెహెజ్కేలు వీటితో నువ్వు మాట్లాడు, వీటితో ఇట్లాగా ఎవరిని తీసుకెళ్ళలేదు దేవుడు. ఎంతమంది ప్రవక్తలు లేదు, ఎందుకు దేవుడు యెహెజ్కేలును ఆత్మవశుడు చేసి తీసుకుని వెళ్ళి ఆ లోయలో ఎముకల దింపి, యెహెజ్కేలు వాటితో నీవు మాట్లాడు అంటే యెహెజ్కేలు ఏమన్నాడు? యెహెజ్కేలు దేవుడు ఏమన్నాడు తెలుసా? వాటితో నువ్వు మాట్లాడు. పెట్టారా? ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, యెహెజ్కేలు దేవుడిని ఎక్కువగా ప్రేమించాడు. దేవుని మాట వినేవాడు, ప్రవక్త, యెరూషలేము కొరకు దర్శనం కలిగిన వాడు. అలాంటి ప్రవక్త ఎముకలతో వెలిగెత్తి మాట్లాడాడు. ఏమన్నాడు వాళ్ళతో? ఎండిపోయిన ఎముకలారా, యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పిస్తున్నాను. ఎంత అద్భుతమైన మాట అంటే, జీవాత్మను రప్పించేది ఎవరు? చెప్పండి ఎవరు? యెహెజ్కేలు ఏమంటున్నాడు? నేను మీలోనికి జీవాత్మను రప్పిస్తా. ఏమనుకున్నావు? పవర్ అంటే ఆ మాట పలికించేది ఎవరు? దేవుడే. అహాబు రాజు దగ్గరికి వెళ్ళి అహాబు రాజు నిలబడి, ఇదిగో ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను నా మాట సెలవు లేకుండా భూమి మీద చప్పటి ప్రభుత్వం బయటపడుతుంది. భూమి మీద రాదా? నా మాట సెలవు లేకుండా నడవరు. ఏలియా ప్రవక్త ప్రవచనం ఎంత అంటున్నాడంటే, అహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరం నా మాట సెలవు లేకుండా అంటే ఏంటది? అద్భుతం ఏంటో తెలుసా? నేను నా సేవకుని నోటి మాట రూఢిపరుస్తా, నా బిడ్డల మాట రూఢిపరుస్తా. నువ్వు ఆయన మాట వింటే, నువ్వు ఆయన ప్రేమిస్తే నీ నోటికి ఆయన సెలవిస్తాడు. నీ మాట రూఢిపరుస్తాడు దేవుడు. నువ్వు ఆయన ప్రేమించగా, ఆయన మాట కనుక ఆయన ఇష్టాన్ని నెరవేర్చలేదు కనుక నీ నోటి మాటలు ఏది కూడా రూఢిపరచట్లేదు. ఆయన నువ్వు ఏదన్నా పలికినది పరచాలట్లేదు, దేవుడు ఆపుతున్నాడు. నువ్వు ఆయన ప్రేమించాలి. యెహెజ్కేలు ప్రవక్త ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఎముకలారా మీలోనికి జీవాత్మను నేను రప్పిస్తాను. కేక వేశాడండి. ఎండిపోయిన ఎముకల్లో లోయలోకి వెళ్ళి కేక వేశాడు. ఎండిపోయిన ఎముకలారా మీరు బ్రతకండి, లేకండి అంటే నరాలు ఎముకలు గూడు కట్టుకుని మాంసం నరాలు మొత్తం ఎక్కడ టప చూస్తుండగానే రూపాలు చెంది రూపమైపోయి నిలబడ్డారు. స్తోత్రం చెప్పండి. ఆయనతో పాటు స్తోత్రం చెప్పారు, ఆయనతో పాటు స్తుతులు. చరిత్ర అండి ఇది. చరిత్ర వేల సంవత్సరాలు చనిపోయిన ఎముకలు ఒక ప్రవక్త నోటి మాట్లాడి, ఒక ప్రవక్త రూఢిపరిస్తే, ఒక ప్రవక్త పలికితే దేవుడు ప్రవక్త నోట ఆయన ప్రవచనాన్ని ఉంచాడు, ప్రవక్త నోట ఆయన ప్రభావాన్ని ఉంచాడు. అలాంటి ప్రభావం కలిగిన ప్రవక్త ఎక్కడో ఉంచుతాడు.
యేసుకేలు, నీవు నాకంటే ఎక్కువ నీ భార్యను, నీ కన్నులకు అందమైన దానిని నీ కన్నుల ముందు లేకుండా తీసేసాడండి. దేవుడు తీసేసాడు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుని కంటే, దేవుని మందిరం కంటే, ప్రార్థన కంటే, కుటుంబ ప్రార్థన కంటే, వ్యక్తిగత ప్రార్థన కంటే ఎక్కువ ఒకసారి పొద్దున్నే వెలుగు రాలేదనుకోండి, ప్రార్థన చేయకుండా మీ దైనందిన జీవితంలో పనులకు వెళ్ళిపోతారు కదా. ఎల్లోడు ఉన్నారు, లేటుగా లేస్తారు కదా. లేటుగా లేచినప్పుడు ప్రార్థన కూడా మానేసి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. అది దేవుడి ఇష్టం. లేటుగా లేకుండా నీ తప్పు, ప్రార్థన చేయకపోవటం ఆయన పాదాల దగ్గరికి రాకుండా, ఆయన ముఖ దర్శనం చూడకుండా, ఆయన స్తుతించకుండా, ప్రార్థించకుండా, ఒక వాక్యమైన చదవకుండా నీ దైనందిన జీవితంలోకి వెళ్ళి నీ పనుల్లోనూ ఉద్యోగంలోనూ కొనసాగుతున్నా ఇది నీ ఆపదల మీ దగ్గరకు వచ్చిన ఆయన చీకటి తొలగిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు ఆయన సన్నిధికి రాకపోయినా, ఆయన పాదాలకు నువ్వు ప్రార్థన చేయకపోయినా, ఒక వాక్యం చదవకపోయినా, ప్రార్థన చేయకపోయినా, నీ పనికి నువ్వు వెళ్ళిపోయినా నీ మీదకి వచ్చి ఆపదనైనా తప్పిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ అందాన్ని చూసో, నీ బలాన్ని చూసో, నీ ఉన్నదాన్ని చూసో ఆయన ప్రేమించడు. నీలో ఉన్న ఆత్మ ఉండే అది అయింది. ఆ ఆత్మను బట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు. అది అయింది. నా దేవుని బిడ్డలారా, ప్రవక్తకే గతి లేదు. అన్ని అద్భుతాలు చేయగలిగిన ప్రవక్తే, యెరూషలేము కొరకు దర్శనం కలిగి ఎలుగెత్తి ప్రార్థించిన ప్రవక్తే, ఒక సందర్భం దేవుడు నీకు రమ్యమైనది నీ కన్నుల ముందు లేకుండా తీసేస్తాడు. ఇర్మియా అంటే ఇర్మియా గారు పెళ్లి చేసుకున్నాడా? చేసుకున్నాడు. ఇర్మియా యెరూషలేము గురించి దర్శనం కలిగిన వాడే. ఇర్మియా నేను విడిచి ప్రార్థించిన వాడే. ఇర్మియా యెరూషలేము కొరకు ఏడ్చాడు, గుండెలు బాదుతున్నాడు. దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని ప్రేమించిన, దేవుని కంటే ఎక్కువ ఇంటిని ప్రేమించిన, దేవుని కంటే ఎక్కువ నీకున్నదాన్ని ప్రేమించిన, ఆస్తిని ప్రేమించిన, ఉద్యోగాన్ని ప్రేమించిన, వ్యాపారం ప్రేమించిన, నీ చేతులు కష్టాన్ని ప్రేమించిన ఆయన ఊరుకోడు. ఎందుకో తెలుసా? ఆయన రూపం నీలో ఉంది, నాలో ఉంది. ఆయన శిలువ రక్తం నిన్ను నన్ను కడిగింది కనుక మనం ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. ఆయనను ప్రేమించాలి. నువ్వు ఎవరు ప్రేమిస్తున్నావు? దేని మీద నీ ప్రేమ ఎక్కువ ఉంది? నీ ప్రేమ ఏంటి? ఇట్లాగా కొన్నిసార్లు మనకు ఆశ కానీ దేవుడు ఊరుకోడు. ఆయన ఊరుకోడు. కాదు కొంచెం కొత్తలో ఉదయం వేసి ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుతాం, అంత బాగుంది. అయిన తర్వాత ఎందుకో కొంచెం పొద్దున్నే బాగోలేదని కాలు తుడుస్తుండగానే నా మనసులో ఆలోచన దేవుడి గురించి, ఈ సమయాన్ని నా కోసం వాడవచ్చు కదా, ఇది ఇప్పుడు అవసరమా అనిపించింది అని తలంపు కలిగించాడు దేవుడు. వెంటనే దగ్గర పడేసి కాము వచ్చి మందిరంలోకి వచ్చి కాసేపు వాక్యాన్ని చదువుకుని వాళ్ళ ప్రార్థన చేసుకున్నాం. దేవుని స్తోత్రం. వెంటనే తలంపు దేవుడు ఇస్తాడు మనకి. ఓ దేవుని బిడ్డగా నీ మనసులో దేవుడికి వచ్చిన భయం అనేది ఉంటే తలంపు దేవుడు ఇస్తాడు. ఆ తలంపును వెంటనే అమలుపరచాలి. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీకు ఏదైనా వాక్యాన్ని చూపిస్తున్నామో, ఓ సందర్భాన్ని చూపిస్తాడు దేవుడు. ఆ వెంటనే నువ్వు దాన్ని రాసుకోవాలి. నేను ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు నా దగ్గర నోట్స్ ఎప్పుడూ రెడీ ఉంటుంది. కొన్నిసార్లు రెఫరెన్స్ దేవుడు చూపిస్తాడు, కొన్నిసార్లు కొన్ని సాదృశ్యాలు చూపిస్తాడు దేవుడు.
ఆ దృశ్యాన్ని చూపించినప్పుడు వెంటనే దాన్ని రాసుకుని తర్వాత బైబిల్ ఎదుగుతాను. ఇది ఎక్కడుంది? ఇది ఎక్కడుంది? ఆయన మనల్ని ప్రేమించి ఏదో ఒకటి మనకు చూపిస్తాడు. ఇట్లాగా ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి దర్శనం కలిగి ఉండటం మంచిది. ప్రార్థన చేయండి, ప్రభువుని ప్రేమించండి, ప్రభువుని ప్రేమించండి. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. గత సంవత్సరం నిర్ణయాలు తీసుకోలేక గత సంవత్సరం ఎన్నో పర్యాయం దేవునికి దూరమై, దేవుని మందిరానికి దూరమై కష్టాలు తెచ్చుకొని, బాధలు తెచ్చుకొని, వేదనతో మూలిగిన దినాలు ఉన్నాయి. ఈ సంవత్సరం దేవుడు మన జీవితానికి ఆనందకరమైన సంవత్సరం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆనందకరమైన సంవత్సరం ఈ సంవత్సరం అని ప్రార్థన చేయండి. ఆయన ప్రేమించండి. ఫైనల్గా మాట ముగిస్తాను. ఒక్క మాట నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ఎవరైతే ఎంతగా ప్రేమిస్తారో, నువ్వు ఎంత గాఢంగా దేవుని ప్రేమిస్తావో, నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తావో, నీ తరము కాదు, తదుపరి తరము కాదు, తదుపరి తరము కాదు, 4 తరాలు కాదు, 1000 తరాల వరకు ఆయన కనికరం మన పిల్లల మీద ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రేమించు దేవుడు. ఆయన ప్రేమకు దూరం కాకండి. మనం ఎంతగా దేవుని ప్రేమిస్తే 1000 తరాల వరకు దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని కనికరం మన కుటుంబాలు, పిల్లలు తరాల మీద ఉంటుంది. అబ్రహాం వాగ్దానమే మనకు కూడా దేవుడు ఇస్తాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమే మన పట్ల కూడా నెరవేరుస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేసి ముందుకు నడిపించునుగాక. ఆమె ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలు పొందుతున్నాను. ఈ రాత్రి నాతో మాట్లాడిన దేవా, ఎంతగా ప్రేమించాలో ఆ ప్రేమను మాలో స్థిరపరిచి బలపరచండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.